కృష్ణా జిల్లా పెనమలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు వజ్రమ్మ మృతి చెందారు. అయితే వజ్రమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు బోడే ప్రసాద్, జోగి రమేష్ వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. దీంతో మంత్రి జోగి రమేష్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నట్టుగా అక్కడ పరిస్థితి నెలకొంది. వజ్రమ్మ మృతదేహం వద్దకు బోడే ప్రసాద్, జోగి రమేష్ వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఫైనాన్షియల్ రన్నింగ్ అని తెలీదా? 10 తారీఖు అమౌంట్ ఎలా వచ్చిందో తెలీదా? అది అధికారులు అడగండి, అధికారులు అడగమని అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు వజ్రమ్మ మృతి చెందారు. వజ్రమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు బోడే ప్రసాద్, జోగి రమేష్ వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే అక్కడ మంత్రి జోగి రమేష్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అంటుగా పరిస్థితి నెలకొంది. వజ్రమ్మ మృతదేహం వద్దకు బోడే ప్రసాద్, జోగి రమేష్ వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అక్కడ బోడే ప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ లాగా అక్కడ సిచ్యువేషన్ అయితే నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి కొంచెం సర్దుమణిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు పెన్షన్ల పంపిణీ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడం జరిగింది. ఉదయం నుంచి కూడా సచివాలయం వద్ద చాలా మంది వృద్ధులు, ఇటు పెన్షన్దారులు అందరూ కూడా పడిగాపులు కాల్చిన పరిస్థితి కూడా నెలకొంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి పెన్షన్ పంపిణీ చేయటం కూడా మొదలు కావడం కూడా జరిగింది. దాదాపుగా ఉదయం 7 గంటల నుంచే కూడా సచివాలయం వద్ద వృద్ధులందరూ పడిగాపులు కాల్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మా కృష్ణా జిల్లాలో ఇటు పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి గొంగూరు అనే గ్రామంలో కూడా ఒక సచివాలయం వద్ద వృద్ధురాలు తన పెన్షన్ తీసుకునేందుకు కూడా ఆమె ఉదయం రావడం జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెయిట్ చేసినప్పటికీ పెన్షన్ అందుకోలేకపోయింది, పెన్షన్ తీసుకోలేకపోయింది. ఎందుకంటే అక్కడ డబ్బులు డిపాజిట్ కాకపోవడం, వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి కొంచెం లేటు పడటం, ఎన్ని కారణాలతో కూడా పెన్షన్ అందలేకపోవడంతో ఆమె ఇంటికి వచ్చే క్రమంలో ఆమె వడదెబ్బకు గురైనట్టు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సమయంలో ఆమెని, ఆ కుటుంబాన్ని, ఎవరైతే చనిపోయిన వజ్రమ్మ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇటు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ కూడా ఈమె మరణం వెనక చంద్రబాబు హస్తం ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అక్కడ నినాదాలు కూడా జోగి రమేష్ తరఫున కార్యకర్తలు అక్కడ చేయడం జరిగింది. చంద్రబాబు చేసిన ఆ కారణంగా చంద్రబాబు ఈ వేరే వాళ్ళకి చెప్పి కేసులు వేయించి పెన్షన్లకు లేట్ చేయించారు, వాలంటరీ వ్యవస్థను అక్కడ ఆఫ్ చేయించారు, పెన్షన్లు పంపిణీ చేయకుండా చేశారంటూ కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ సమయంలోనే అక్కడ ఉన్న కార్యకర్తలు ఎందుకు 1వ తారీఖు పెన్షన్ అందించలేదంటూ కూడా నిలదీసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇరు వర్గాలు, ఇటు టీడీపీ కార్యకర్తలతో పాటు బోడే ప్రసాద్, అటు అధికార పార్టీ వైసీపీ మంత్రిగా ఆయన ఇరుపక్కల పక్కన కొంచెం ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి కూడా కనిపించింది. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులైతే అందరూ వెళ్లిపోవాలంటూ కొంత విజ్ఞప్తి చేసినప్పటికీ ఇటు మంత్రి జోగి రమేష్ కూడా అక్కడే ఉంటూ కూడా పరామర్శించే ప్రయత్నం అయితే చేశారు. ఇటు బోడే ప్రసాద్ కూడా కొంతసేపటికి తర్వాత బయటికి రావడం జరిగింది. ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. కావాలనే అధికార వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేయకుండా ఇలా ఆ అడ్డుకట్లు వేస్తా ఉన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకున్నారు తప్పితే ఎక్కడికి పెన్షన్దారులకు పెన్షన్ కు సంబంధించిన సొమ్మును సచివాలయాలకు క్రెడిట్ చేయలేదంటూ కూడా ఆయన నిలదీయడం జరిగింది. ఇదే సమయంలో అటు మంత్రి జోగి రమేష్ కూడా మాట్లాడుతూ చంద్రబాబు చేసిన ఏదైతే అడ్డుకట్ట వాలంటీర్లకు వాళ్ళ పనులకు అడ్డుకట్ట వేసే విధంగా వేరే వాళ్ళతో కేసులు వేయించి హైకోర్టులో ఇలాంటి నిర్ణయాలు తీసుకొచ్చి వాళ్ళని పక్కన పెట్టే విధంగా చంద్రబాబు ప్రోత్సహించారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కొంచెం ఏదైతే 2-3 రోజుల నుంచి వాలంటీర్లకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి రాజకీయ రంగు ఏదైతే పులుముకుంటా ఉందో అది ఈ రోజు కొంచెం తీవ్ర స్థాయిలో చేరిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. అదే